చట్ట ప్రకారం జరగలేదు కాబట్టి ఇల్లీగల్ లైన్ వద్దు అంటే చట్ట ప్రకారం జరగలేదు చెప్పాలి. ఏది చట్ట ప్రకారంగా లేదు అని చెప్పాలి. నువ్వు వద్దు వద్దు అంటే చట్ట ప్రకారంగా జరగాలి. సర్వే అయినా ఏదైనా చట్ట ప్రకారంగా జరగాలి. కాంపెన్సేషన్, రిహాబిలిటేషన్ కూడా పవర్ గ్రిడ్ అధికారులు వారి పనులు చేసుకుంటూ పోతున్న మా యొక్క దగ్గర న్యాయం చేయగలరు. పెట్టిద్దామా మ్యాటర్ కొంచెం చేంజ్ చేయించారు అప్పుడు చూడండి ఒకసారి బాగానే ఉందండి. లేదు కాదు ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం రాసిరా తీసుకునేటప్పుడు మీటింగ్ కాకుండా అందరూ పంపిస్తారు, మమ్మల్ని పంపించాలి. మనం కూర్చున్న ప్లేస్ కాదు కాబట్టి నేనే బాధ. మేము ఉద్దేశం మీ సమస్య వినకుండా పోతే నేను బాధ. నేను సమస్య లేదు. మీ ఒకవేళ మీ సమస్య వినకుండా వదిలేసుకుంటే నేను బాధ. బయట పంపిస్తుంది నేను బాధ. ఓకేనా? నేను పంపిస్తాను సమస్య పంపిస్తాను. మా సార్ బయట కూర్చుంటుందా? చలో ఓకే, నో ప్రాబ్లం. ఈ రోడ్ లాంగ్ అవుతుందట. ఇట్లా ఊరు చుట్టూ తిరిగితే ఇది షార్ట్ అవుతుందట. 242 కిలోమీటర్స్ చెప్తున్నాడు. 260 కాదు. అందుకూరు నుంచి మన మహేశ్వరం ఈ రోడ్ దగ్గర కూడా ఇది న్యూస్ తెలుస్తుందా? ఇది ఇట్లా తిప్పి ఊరంతా ఉండేది. సో ఇది కూడా జస్టిఫికేషన్ అక్కడ ఉంది. చూపిస్తాను దగ్గర నియర్ బై కర్తాల్. ఇంకొక ఏం రాసింది? Report of the standing committee of experts. Report of the standing committee experts on failure of the environment transmission line towers 2021. 21 కూడా సక్క చేయలే, 25 కూడా సక్క చేస్తారు. ఇదే అది ఇది ఒక కమిటీ అన్న. వీళ్ళకి అప్రూవల్ ఓనర్ చైర్మన్ ఎవరు కర్తాల్ ఊరు మీద ఏదో పిశాచి మీద పడ్డట్టు పెద్ద పెద్ద స్తంభాలు వచ్చి రాక్షస బలు లెక్కొచ్చి వేస్తున్నారు. ఇక అది కేంద్ర ప్రభుత్వం వాళ్ళది సంబంధించిందని చెప్పనో కంపెనీ పవర్ గ్రిడ్ చెప్తా ఉన్నాడు. ఇక్కడ సంవత్సరంన్నర నుంచి వీళ్ళు అప్లికేషన్లు పట్టుకొని బాధిత రైతులు ఇది ఇక్కడ వేయొద్దు,
అని చెప్పి వీళ్ళు కొట్లాడుతున్నారు. వాస్తవంగా ఏంటంటే ఇట్లా మొత్తం కంప్లీట్గా ఇల్లీగల్ ఉన్నాయి. మొత్తం ఏం పర్మిషన్ లేక ముందే వాళ్ళు తీసుకొచ్చి బెదిరించి దొంగల లేక రాత్రిపూట వచ్చి రైతులను భయపెట్టించినట్టు చేసి లోకల్ పోలీసు వాళ్ళకు ఒక్క లెటర్ ఇచ్చిండ్రు. ఈ లెటర్ ఇచ్చేసేసి దీంట్లో కూడా కలెక్టర్ ఎండార్స్మెంట్ లేదు. కలెక్టర్ గారితో ఇప్పుడు మాట్లాడితే ఏమన్నారంటే ఇది నార్మల్ ప్రొసీజర్ ప్రకారంగా పోయేటువంటి లెటరు అని చెప్పారు. మరి అట్లన్నప్పుడు మరి స్తంభాలు ఎట్లా లే అవుతున్నాయి? స్తంభాలు వేస్తున్నారు. ఆ ఏసురు కూడా చాలా ఇల్లీగల్గా 15 కిలోమీటర్ల దూరం వేయాల్సిన దాన్ని తీసుకొచ్చి వీళ్ళు కర్తాలు వేస్తున్నారు. కేశవపేట సంబంధించినటువంటి పోల్ నెంబర్ 123 అనేది 122 కూడా అక్కడికి సంబంధించి తీసుకొచ్చి 15 కిలోమీటర్ల యువతలు ఇక్కడ తీసుకొచ్చి వేస్తున్నారు. సో కంప్లీట్ ఏంటంటే అక్కడ కూడా ఇంకోటి ఏంటంటే ఫిజికల్గా పోయి చూసినాం మొన్న, మొత్తం రియల్ ఎస్టేట్ ఇటుపక్క రియల్ ఎస్టేట్ ఉంటుంది. కానీ మధ్యలో రైతుల పొలాల మీద ఏందో కక్ష కట్టించి వీళ్ళ మీద వేసినందుకే. ఎందుకంటే శేషాద్రి అంటే ఆయన ఆంధ్ర ఆయన ఆడొచ్చి శేషగిరిరావు ఆంధ్ర ఆయనే. మరి ఇక్కడ వాళ్ళకి ఏమైనా వాటాలు ఉన్నాయో తెలియదు కానీ వాళ్ళు కక్ష కట్టినట్టుగానే 30 గుంటల భూమి 3 ఆడపిల్లలకు ఇచ్చింది. వాళ్ళ భూమిలో కూడా వేసి అంటే 10 గుంటలు ఒక్కొక్కటి. ఇక మరి ఏం చేస్తారో మా మంత్రి గారు ఏం చేస్తారో పొన్నం ప్రభాకర్ గారు ఇక్కడ తాడి చెట్లు పోతున్నాయి, ఈటి చెట్లు పోతున్నాయి. ఆయన వచ్చి చూసుకో. సో ఒక చెట్టు కొట్టాలన్నా కానీ దాని వెనుక చాలా పెద్ద కథ ఉంటుంది. ఎన్ని చెట్లు నాటాలి, దాని పర్మిషన్లు ఎట్లా తీసుకోవాలి, ఇవన్నీ. సో ఇక్కడ రైతులకు పొలాలు ఉన్నటువంటి భూమిలో డైరెక్ట్ తీసుకొచ్చి నడి భూములు ఎందుకు వేస్తున్నట్ట రియల్ ఎస్టేట్ కంపెనీకి వీళ్ళు భూములు ఇయ్యలేదు కాబట్టినే వాళ్ళు వచ్చి కక్ష కట్టి వీళ్ళ దానిలలో వీళ్ళ భూములలో రైతుల భూములలో వేస్తున్నారు. అది చాలా జిగ్జాగ్ ఉన్నది. దానికి ఒక పర్మిషన్ లేదు, దానికి పర్మిషన్ ప్రాపర్గా లేవు. ఒక దగ్గర వాళ్ళు అనుకున్నారు ప్రపోజల్ 1 సంవత్సరం పెడితే వాళ్ళు పర్మిషన్ రాకముందే తీసుకొచ్చి ఇక్కడ జనాలను నిర్వాసనం చేస్తారు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ నువ్వు ఏదున్నా దానికి ఒక అసెస్మెంట్ జరగాలి, ఒక సైంటిఫిక్ అప్రోచ్తో జరగాలి. ఒకవేళ వాళ్ళు పోల్ వేయాలన్నా కానీ కానూన్ చెప్తున్నది. ఇప్పుడు రాహుల్ గాంధీ నువ్వు కాంగ్రెస్ వాళ్ళు పొద్దుగా లేస్తే ఈ చేతిలో పుస్తకం పట్టుకొని రాజ్యాంగం పట్టుకొని తిరుగుతున్నారు. ఆయన నీ రాజ్యాంగం ఇక్కడ నడి బాజార్లో మొత్తం నీలామైనట్టుగా అవుతున్నది. నీ రాజ్యాంగం నీ కాంగ్రెస్ గవర్నమెంట్, నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన పొద్దున్న లేస్తే ఆయన ఊరిక్కడికి ఇప్పటికి కొన్ని వేల సార్లు పోయి ఉంటాడు ఇక్కడికి వెళ్ళి. అక్కడనే రాజ్యాంగం కూనీ చేయబడుతున్నది చాలా క్లియర్గా. సో దీన్ని మేము వచ్చి ఇప్పుడు కలెక్టర్ గారితో కలిసినాం. ఇంతకుముందు చాలా వీళ్ళు కలిసినట్టు కానీ ఇప్పుడు కలెక్టర్ గారు రెస్పాండ్ అయ్యిండ్రు, నారాయణ గారు రెస్పాండ్ అయ్యి ఇమీడియట్గా సర్కిల్ ఇన్స్పెక్టర్ కూడా ఫోన్ చేసిండ్రు. ఆర్డీఓ కూడా నేను మాట్లాడినా రేపు పొద్దుగాల 11 గంటలకు వచ్చి అది ఏదైతే ఇల్లీగల్గా ఉన్నాయో అవన్నీ మొత్తం ఆపండి. సిఐ కూడా చెప్పిండు మీరు ఇల్లీగల్గా ఉన్నాయి, వీళ్ళు రేపు పొద్దుగాల డైరెక్షన్ ఇచ్చిన దాని ప్రకారంగా జరుగుతుంది అనేది. మాకు ప్రస్తుతానికైతే సంవత్సరం తర్వాత తిరిగిన తర్వాత ఒక్కసారి ఏదో ఒక దగ్గర హోప్ కనబడతా ఉన్నది. కానీ పైసలతోటి అన్ని మీరు మేనేజ్ చేయొచ్చు అనుకుంటే నేను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారికి చెప్తున్నా, నీకు రియల్ ఎస్టేట్ దందాలు ఉన్నాయి, మరి నీకు ఏమైనా షేర్లు ఉంటే బంద్ చేసుకొని నువ్వు ఇటువంటి వాటిలల్లా నువ్వు వెంటనే ఇది ఏమవుతుందంటే ఎవరు ఏం చేసినా కానీ అల్టిమేట్గా రాజు మీద పోతుంది. నువ్వు ఇప్పుడు రాజ్యం నడుపుతున్నావు కాబట్టినే ఏదున్నా నీ మీదకి వెళ్ళబోతుంది. నీ మంత్రిత్వ శాఖ అయినా కాకుండా ఈ పవర్ కంపెనీ ఇక్కడికి ఎందుకు వచ్చింది, ఎందుకు ఇట్లా ఇల్లీగల్గా నీ జిల్లాలనే, నీ ఇంతకుముందు ఉన్నటువంటి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలనే ఇంత ఇల్లీగల్గా జరుగుతుంటే అది బాధ్యత మొత్తం నీ మీదనే ఉంటుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మీకు క్లియర్గా చెప్తున్నాం. రేపు ఇప్పుడు వీళ్ళు పోయిన తర్వాత ఏమవుతుందో చూసి దాని తర్వాత మళ్ళా కార్యాచరణ చేస్తాం. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, పాలిటీషియన్స్ అందరు గుర్తుపెట్టుకోవాలి, ఏంటంటే ప్రజల అమాయకులు ఏం కాదు, రాత్రిపూట వచ్చి ఏగాళ్ళు ఎంతమంది ఉన్నారు, మేమంతా మొత్తం ఏది చేసినా కానీ నడిచిపోతుంది అని వాళ్ళ కాంపెన్సేషన్ కూడా ఇవ్వకుండా. కాంపెన్సేషన్ కూడా ఎట్లా అంటే ఒకవేళ దాంట్లో కలెక్టర్ అసెస్ చేయాలి. అసెస్ చేసి దాంట్లో బాయిలు ఉన్నాయా, బోర్లు ఉన్నాయా, దాంట్లో ఏం పంట ఉన్నది, ఎంత నష్టపోతున్నారు, దానికి విలువ కట్టి దానికి డబల్ త్రిబల్ ఇచ్చి ఇవ్వాలి. అది కానూన్లో ఉంది. అది 2014లో అమలైంది. సో జనవరిలో. సో దాని చట్ట ప్రకారంగా ఏవేవి వాళ్ళకు బెనిఫిట్ జరగాలనో బెనిఫిట్ జరగకుండా కనుక చేస్తామనంటే మాత్రం రైతులు మాత్రం ఊరుకునే పరిస్థితి లేదు. ఊరుకుంటారా మీరంతా? ఊరుకునేది లేదు. మేము కూడా మా బోటలం కూడా ఊరుకునేది లేదు. వీళ్ళు అనాథాలు కాదు, వీళ్ళ అమాయకులు అనుకోకండి. ఇగో సాకల ఐలమ్మ వారసురాళ్ళు ఇక్కడ ఉన్నారు, కొమరం భీం దొడ్డు కొమరే వారసులు కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళ లెక్కనే వీళ్ళు కొట్లాడతారు. ఏ త్యాగానికైనా సిద్ధమే. ఇది మళ్ళీ ఇంకొక తలకాయ నొప్పి తీసుకొచ్చుకొని పెట్టుకోకు రేవంత్ రెడ్డి. నీకు మొన్న కూడా చెప్పినాం, మళ్ళీ చెప్తున్నాము. ఇది ఆపండి. అది ఏదైనా కానూన్ ప్రకారంగా జరిగేటట్టయితే యాక్సెప్టెన్స్ ఉంటుంది. కానీ కానూన్ ప్రకారం కాకుండా నా ఇష్టం వచ్చిన రేట్ ఇస్తా, ఆడ 20,000 రేట్ ఉంటే 90,000 రూపాయలు అట. అది 90 రూపాయలు. ఇగో గిన్నె ఉన్నది చూసిన వాళ్ళు అలర్ట్ ఉన్నారు. 90,000 అయినా 90,000 కాదు 90 రూపాయలు అంటారు. అట్లా ఉండాలి మీరంతా. ఇగో 90 రూపాయలు అని చెప్పని ఆ కాగితాలలో ఉన్నది, పేపర్లో నిన్న చూపించినది. సో 20,000 గజం ఎక్కడిది, 90 రూపాయల గజం ఎక్కడిది ఆయన? మరి నీ ఇల్లు పోతే గట్టినే చేస్తావా? హైడ్రాలో మీ అన్న ఇల్లు పోతున్నది అంటే ఉరికొచ్చి పెట్టి అన్ని ఆప్తివి కదా. ఇప్పుడు మరి జనాలే పోతున్నా ఏం చేస్తావో చూసుకో. మరిగా నువ్వు పొద్దున్న లేచి ఇడికెళ్ళి పోతావు, ఇది ఇక్కడితో ఆపేచ్చేసేయి. ఇప్పుడు నీకు ఒక అవకాశం వచ్చింది,
ముఖ్యమంత్రి ఆఫీస్ వాళ్ళు కూడా ఎవరైనా చూసేది ఆయనకు చెప్పురు జర హోస్ట్లోకి రాండి మీరు. ఈ భూములు మాత్రం వీళ్ళ ఒకవేళ అసలు పోతే అసలు అలైన్మెంటే లేదు, అక్కడ సైడ్ నీకు లైనే లేదు. ఆ లైన్ లేని దాన్ని ఇల్లీగల్గా తీసుకొచ్చేస్తున్నారు. అది నీ రాజ్యంలో రాజ్యాంగం పట్టుకొని తిరుగుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగంలో జరుగుతుంది కాబట్టి ఇది బంద్ చేసుకోండి అంతే.